చాలా శతవిధాలుగా ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఎలక్షన్లో కూడా మాట ఇవ్వడం జరిగింది. మన గ్రామంలో కూడా ఎమ్మెల్యే గారు సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. రైతులందరికీ అభయం ఇవ్వడానికి మనం ప్రధానంగా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళింది ఏంటంటే, నష్టపోయిన రైతుల కుటుంబాలను ఆదుకోవడానికి ఏవైతే గుంటలు తగ్గినాయో ఆ తగ్గిన పైసలు మొత్తం ఇప్పించాలి ప్రతి కుటుంబానికి. అలాగే ఇంటికి ఒక ఉద్యోగం ఇవ్వాలి, అలాగే 300 గజాల ప్లాట్ ఇవ్వాలని మనం కూడా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోవడము, ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడం జరిగింది. దాంట్లో భాగంగా కసరత్తు కూడా జరుగుతుంది. దీంట్లో ఎవరి ఎలాంటి అనుమానాలు కూడా అక్కర్లేదు. ఖచ్చితంగా ప్రభుత్వ పరంగా మేము కూడా ఫైట్ చేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో పూర్తి న్యాయం చేస్తే గాని సర్వేకు రావద్దు. ఇది భూ కమిటీ యొక్క తీర్మానం ఏంటి అని అంటే, భూమి కాడికి రావాలి అని అంటే ఫస్ట్ రైతుల సెటిల్మెంట్ చేసిన తర్వాతనే సర్వేకు రావాలి. సర్వేకు రాకపోతే, ఒకవేళ సర్వేకు ఇదే రకంగా వస్తే ఈ టెంట్ నిరాహార దీక్ష టెంట్ అవుతుంది అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఈ టెంట్ కంటిన్యూ ఇక్కడనే ఉంటది. రైతుల పక్షాన్ని ఇక్కడనే కూర్చుంటాం, ఈయనే తింటాం, ఈయనే వంతాం. రైతులకు న్యాయం చేసే వరకు ఏదో వచ్చినాం పోయినాం అనేది ఉండదు. పని పూర్తి అయిపోయే వరకు రైతులకు ప్రతి క్షణం ప్రతి రోజు అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తూ, ఇప్పుడు ఈ యొక్క విధిని డెవలప్ చేస్తున్నటువంటి ఉద్దేశంతో ఇక్కడ ఉన్నటువంటి గౌరవ పెద్దలు ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కానివ్వండి, మిగతా ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడ ఎయిర్పోర్ట్స్ తేవాలనేటువంటి ఆలోచనతో వాళ్ళు పెద్దవాళ్ళు కూడా మేము కూడా మీకు అండగా ఉంటాం, మా గ్రామ పంచాయతీని పెడతాం, మేమే ఇక్కడ ఉంటామని చెప్పి మరి ఆచార్య గారు ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి ఆచార్య గారు కూడా వచ్చి మీ యొక్క గ్రామ పంచాయతీలో మీటింగ్ పెట్టి నా బీసీ ఎస్టీలకు అందరికీ బడుగు బలైన వర్గాలకు అన్యాయం చేయొద్దు, నేను నీకు అండగా ఉంటానని చెప్పి ఒక రోజు ఈ రోజు ఎట్లా కూర్చున్నామో ఆ రోజు కూడా మొత్తం కూడా మీ యొక్క గ్రామ పంచాయతీలో వచ్చి ఈ సేకరణ ఆపాలి. మా రైతులు ఈరోజు ఎలిమినేటి గ్రామంలో భూ నిర్వాసితుల గోస విని వాళ్ళకు న్యాయం జరిగేటప్పుడు ఈరోజు బీజేపీ పార్టీ దురదృష్ట విషయం ఏంటంటే, భూస్వాములు జమీందారులు పోయింది. ఇప్పుడు ప్రభుత్వాలే నయా భూస్వాములు జమీందారుల అవుతారు. ఈరోజు ఎక్కడ గత ప్రభుత్వం కూడా ప్రజలు విసిగిపోయి ప్రభుత్వం దింపింది ఏకైక కారణం అడ్డగోలుగా అద్దెకి పావుసే చొప్పున ప్రజల ప్రత్యేకించి చిన్నకారు రైతుల భూములు లాక్కోవడంతో ప్రజలు తిరుగుబాటు చేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీని నమ్మి ఓట్లేసి ప్రభుత్వానికి ఇచ్చారు. ఈరోజు రాహుల్ గాంధీ ఒక కాన్స్టిట్యూషన్ పట్టుకొని తిరుగుతూ ఉన్నారు. ఈరోజు వారి యొక్క ఇచ్చిన మేనిఫెస్టోని పట్టుకొని కూడా నేను తిరుగుతాల్సుకున్నాను. కొత్తగా వారేమి ఇచ్చారు? గత ప్రభుత్వం ఏదైతే ల్యాండ్స్ని గుంజుకున్నదో వాటన్నింటినీ తిరిగిస్తామని చెప్పి ఇవ్వకపోగా 4th సిటీ, 5th సిటీ, 6th సిటీ త్రిశంక స్వరంలాగా ఎక్కడ భూమి కనిపిస్తే, ముఖ్యంగా రంగారెడ్డి జిల్లా ఎట్లయిపోయిందంటే అందరికీ భోజ్యం అయిపోయింది. అందరికన్నా రంగారెడ్డి జిల్లా మీద పడుతుంది. ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నాం పార్టీ తరఫున, మీరిచ్చిన హామీ ప్రకారం భూమికి భూమి. నెంబర్ 2, ప్రస్తుతం ఉన్నటువంటి ఓపెన్ మార్కెట్ వాల్యూ ఇక్కడ ఎకరముకు 2 కోట్ల నుంచి 3 కోట్ల ఎకరం ఉంది. మీరేమిస్తారు? 4 లక్షలు ఇస్తామని. అది కూడా అంతే కట్టండి, అక్కర్లేదు. 4 లక్షలు మేమే ప్రభుత్వానికి ఇస్తాం. ఓపెన్ మార్కెట్ ప్రకారం ఇవ్వండి, లేదా 2013 యాక్ట్ ప్రకారం ప్రస్తుతం ఎకరానికి 10,50,000 రిజిస్టర్డ్ వాల్యూ ఉంది. దానికి 3 టైమ్స్ ఇవ్వండి. ప్లస్ ప్రతి ఇంటికి, ప్రతి కుటుంబానికి హెచ్ఎండిఏ ప్లాట్, ఎక్కడో అవతల కాదు, హెచ్ఎండిఏ ప్లాట్ మినిమం 266 గజాలు. నెంబర్ 3, ఇప్పుడు జిహెచ్ఎంసి ఇది హెచ్ఎండి పరిధి, అంటే అర్బన్ ఏరియా. హెచ్ఎండి అంటే అర్బన్ ఏరియా. ఏదైతే హెచ్ఎండి పరిధిలో ఇతరులో టీడీఆర్ ఇస్తారు, ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్ రైట్స్, ఎకరానికి 1000 స్క్వేర్ ఫీట్ ఇవ్వండి. అదనంగా ఇంటికి ఒక ఉద్యోగం ఇవ్వండి. ఉద్యోగం మీకు తక్కువ లేవు, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నారు కదా. ఇక్కడ కేవలం 600 రైతులే కుటుంబాలే. 600 కుటుంబాలకు ఒక రైతుకు కుటుంబానికి ఒక ఉద్యోగం ఇవ్వటం వల్ల ప్రభుత్వం చేస్తుంది. ప్లస్
స్వయం ఉపాధి కొరకు ప్రభుత్వం ఒక ప్రత్యేక నిర్వాసితులకు కమిషన్ ఏర్పాటు చేసి, ఎందుకంటే కమిషన్ ఏర్పాటు చేసి చేయండి. ఈరోజు ఇక్కడ 600 ఎకరాలు అన్నారు, మళ్ళీ ఏదో రేడియల్ రోడ్స్ అని 400 ఎకరాలు అన్నారు, మళ్ళీ ఇక్కడ 4 గ్రామాలు కలిపి మళ్ళీ 4000 ఎకరాలు అంటారు. ఇప్పటికే 19,000 ఎకరాలు పోయింది. త్రిపురాకు ఒక 10,000 ఎకరాలు పోతుంది. ఈ రైతులు ఇక్కడైతే బాధాకరం ఏంటంటే 600 రైతులు 200 మంది బీసీ, 200 మంది ఎస్సీ, 15 మంది ఎస్టీ, 25 మంది ఈబీసీలు అంటే అగ్రకుల పేదలు. ఇందులో ఒక రిచ్ రైతు ఉన్నాడా? 100,000 ఎకరాలు ఉన్నారా? ఇదే మన దీనికి ఒక 20 కిలోమీటర్ల పక్కన ఒక కంపెనీకి 8,000 ఎకరాలు ఉన్నాయి. అందులో 600 ఎకరాలు తీసుకోవచ్చు కదా. ఎందుకు పేదల మీద రైతుల మీద కన్ను? అందుకొరకు ఈ డిమాండ్ చేయండి. లేకుంటే ఈ డిమాండ్ ఫుల్ఫిల్ చేయకుండా వాళ్ళకి సెటిల్మెంట్ చేయకుండా సర్వేకి వస్తే ఇక్కడ ఒక ప్రజలు అగ్నిగోళం అవుతుంది. ఇది యావత్ తెలంగాణకు చుట్టుకుంటుంది. మళ్ళీ తెలంగాణ ఉద్యమ తరహాలో భూ నిర్వాసులందరూ మిలియన్ మార్చ్ తరహాలో హైదరాబాద్లో చేయవలసిన అవసరం వస్తుంది. చేసి రేవంత్ రెడ్డి గారికి, ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేసేది ఏంటంటే మానవతా దృక్పథంతో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలని విజ్ఞప్తి చేయడం, డిమాండ్ చేయడం జరుగుతుంది. అంటే మీ రైతుల ఉద్యమానికి కార్యాచరణ, మీరే కార్యాచరణ అన్ని పార్టీలు కలుపుకుంటాం. ఇది దేన్ని పార్టీ పరంగానే కాదు, పార్టీ పరంగా మేము వాళ్ళకి అండదండగా ఉంటాం. నేను సింపుల్గా ప్రాక్టికల్గా చెప్తున్నాను. మీడియా మిత్రులు అర్థం చేసుకోవాలి, నేను చేసేది ఇంప్రాక్టికల్ డిమాండ్ కాదు. ఇక్కడ 60 ఎకరాలు లేఅవుట్ చేస్తే ప్రతి కుటుంబానికి 300 గజాలు ఇవ్వచ్చు. ఈరోజు హైదరాబాద్ చుట్టుపక్కల ఎక్కడ కూడా 30 నుంచి 40 వేల గజానికి తక్కువ లేదు. ఎకరం అమ్మితే గజాల్లో కూడా రావట్లేదు. మీరు ఆలోచించండి. మీరు ఎక్కడో ప్రభుత్వంలో సీఎం ఆఫీసులో సెక్రటరీతో కూర్చొని లక్షలు గీసుడు కాదు. దయచేసి ఎవరైతే భూ నిర్వాసితులు ఉంటారో వాళ్ళు ప్రథమంగా లాభపడాలి, వాళ్ళు కోటీశ్వరాలు. ఇటేం సంపోతుంది? కోకాపేటలో, గచ్చిబౌలిలో ప్రభుత్వం దగ్గర దాదాపు 1000 ఎకరాలు ఉంది. మా వాళ్ళకు ఒక 5 ఎకరాలు ఈ కోకాపేటలో. మీ డిమాండ్స్ ప్రభుత్వం పోరాటం చేస్తాం, ఒప్పుకోకుంటే దిగిపోతారు. సింపుల్. రైతులతో పెట్టుకొని, రైతుల కన్నీళ్లతోని, రైతుల జీవితాల మీద ప్రభుత్వం నడపాలనుకుంటే గత ప్రభుత్వం ఎంతో బలవంతమైనటువంటి ప్రభుత్వం అనుకున్నారు. ఈరోజు ఇట్లనే పోతే, ఈరోజు ఎలక్షన్ పెడితే కాంగ్రెస్కి 10 సీట్లు, ఇది వాస్తవం. లేదా రిఫరెండం పెట్టండి. అందుకని దయచేసి మేము గొంతెమ్మ కోరికలు రాజకీయ డిమాండ్ కాదు, రైతుల పక్షాన కేవలం ఎలిమినేటే కాదు, ఈ యొక్క విగ్రహంపట్నమే కాదు, యావత్ తెలంగాణ రైతుల పక్షాన బీజేపీ పార్టీ తరఫున ఆచరణ యోగ్యమైనటువంటి డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు టీడీఆర్ ఇవ్వండి, మీకేం పోతుంది సొమ్ము? ఉన్నోళ్ళకు టీడీఆర్కి ఇస్తాం, లేని వాళ్ళకి ఇవ్వవా? థ్యాంక్ యూ. ఎలిమినేడు గ్రామం, ఇబ్రాహీంపట్నం మండలం, రంగారెడ్డి జిల్లా. మా గ్రామంలో 670 ఎకరాల భూసేకరణ చేస్తుంది ప్రభుత్వం టీఎస్ఐఏసీ ద్వారా. టీఎస్ఐఏసీ ప్రభుత్వం అనే మధ్యలో ఇండస్ట్రీకి భూమి ఇవ్వడానికి టీఎస్ఐఏసీ అనేది ఒక బ్రోకరేజ్ సంస్థ. ఆ బ్రోకరేజ్ సంస్థ ఎలిమినేట్ రైతులకు పూర్తిగా డబ్బులు ఇవ్వకుండా సర్వే దగ్గరికి వచ్చి సర్వే చేస్తాము అని అంటే మేము మొన్న అడ్డుకొని మీరు ఎందుకు సర్వే చేస్తున్నారు, ఏ పర్పస్లో సర్వే చేస్తున్నారు, మీకున్న ఆర్డర్స్ ఏంటి అని అంటే మా దగ్గర సర్వే ఎలాంటి ఆర్డర్ లేదు, ఓవరాల్ ఉంది మాత్రమే అని చెప్పి 100-150 మంది పోలీస్ అధికారులను 2 బస్సులలో నింపుకొని వచ్చి ఇక్కడ సర్వే చేస్తున్నారు. ఇక్కడ ఉన్న ఎలిమినేట్ రైతాంగం మొత్తం అడ్డుకుంటే ఎలిమినేలో ఆర్డీఓని పిలిపించి గత బుధవారం నాడు మీటింగ్ పెడతామని చెప్పి ఇప్పటి వరకు దానికి అత్తాపత్తా లేకుండా ఎక్కడోళ్ళు అక్కడ వెళ్ళిపోయారు. భవిష్యత్తులో సర్వే చేయడానికి వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని ఎలిమినేట్ ప్రజానికం తీవ్రంగా అడ్డుకుంటుంది. మాకు గౌరవ ఎమ్మెల్యే, మాజీ ఎంపీ గారు బూర నరసయ్య గౌడ్ గారు మాకు మద్దతుగా ఎలిమినేట్ గ్రామానికి రావడం మా యొక్క అదృష్టంగా భావిస్తూ మేము భవిష్యత్తులో మాకు 2013 భూసేకరణ చట్టం ప్రకారం
ఎల్మినేలో భూ నిర్వాసితులకు పరిహారం ఇస్తేనేమో భూములను సర్వే చేయాలి, లేకపోతే భూముల కాడికి రావు. లేదు అని అంటే మీరు పెట్టినటువంటి ఎస్సీ ఎస్టీ చేవెళ్ళే డిక్లరేషన్ ఏదైతుందో అసైన్డ్ రైతులకు ఏదైతుందో మేము పట్టాలు ఇస్తామన్నారు. ఇప్పుడున్నటువంటి ఇక్కడ గెలిచినటువంటి గౌరవ ఎమ్మెల్యే గారు కూడా ఎల్మినేలో నడి ఊర్లో వచ్చి మేము పట్టాలన్నా ఇస్తాము, లేకపోతే ఈ బహిరంగ మార్కెట్ ధరన ఎల్మినేట్ రైతులకు ఇస్తామని చెప్పి మాకు ఏదైతే హామీ ఇచ్చిండో ఆ హామీనన్ను నెరవేర్చుకోవాలి. లేకపోతే మాకు 2013 భూసేకరణ చట్టం ప్రకారం 2021 నోటిఫికేషన్ ప్రకారం ఏదైతే మీరిచ్చిన డిక్లరేషన్, మీరిచ్చిన రాజముద్రని, ఆ రాజముద్రను అమలు చేస్తారా, ఇస్తారా, లేకపోతే సస్తారా అనే విధంగా మా భవిష్యత్ కార్యాచరణ ఉంటుంది. కాబట్టి ఎల్మినేట్ రైతులకు పూర్తి న్యాయం చేయాలని చెప్పి ఎల్మినేట్ భూ కమిటీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి గౌరవ ఎమ్మెల్యే గారికి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం, తెలియజేస్తున్నాం. మేము అప్పటి వరకు విశ్రమించేది లేదని చెప్పి మీడియా మిత్రులకు కూడా తెలియజేస్తున్నాం. 2013 ల్యాండ్ యాక్విజిషన్ ప్రకారము మా అమ్మ నాన్నల నుంచి మా తాతలు సంపాదించిన భూమి గవర్నమెంట్ తీసుకోవడం జరిగింది. ఇప్పటివరకు స్థానికంగా ఉన్నటువంటి అన్న డాడీ వాళ్ళందరికీ, తాత వాళ్ళందరికీ ఎవ్వరికి కూడా వాళ్ళకు సరైన పరిహారం అందలేదు. నేనేమంటే భూమి తీసుకుంది కాబట్టి వాళ్ళ వారసత్వంగా ఉన్నటువంటి మేము చదువుకున్నాం, భవిష్యత్తులో కూడా మాకు ఎలాంటి జాబ్స్ కూడా లేవు. కాబట్టి మాకు గవర్నమెంట్ నుంచి ఒక హామీ ఇవ్వాలి, ఏంటంటే మాకు జాబ్స్ ఇవ్వండి, సరిపడినటువంటి గవర్నమెంట్ జాబ్, ప్రతి ఒక్క కుటుంబం నుంచి గవర్నమెంట్ జాబ్స్ ఇవ్వండి. అదేవిధంగా 2013 ల్యాండ్ యాక్విజిషన్లో ఏవైతే బెనిఫిట్స్ ఉన్నాయో అవన్నీ బెనిఫిట్స్ వచ్చేంత వరకు మా స్థానికంగా ఉన్నటువంటి యువకులందరూ పోరాడుతుంది. దానికి ఎంత కాడికైనా తగ్గిస్తామని మా భూ కమిటీ పక్షాన, మా విద్యార్థుల పక్షాన మీకు అందరికీ తెలియజేస్తూ మాకు ఈరోజు వచ్చి బూర నరసయ్య గారు, గౌడ్ గారు మాకు వచ్చి హామీ ఇవ్వడం జరిగింది. ప్రత్యేకంగా వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.